ఇగో మేడం నాకు పిచ్చిలేస్తున్నది. ఈ కేసుని ఎట్లా డీల్ చేయాలో సమాజ్ అయితే లేదు. అవును సీను, ఈ కేసుని ఎట్నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఈ కమిషనర్ గారేమో గంటకోసారి ఫోన్ చేసి చంపుతున్నారు. అవు మేడం, గా ఆంజనేయులు కూడా చెప్పిండు. ఏ ఆంజనేయులు? గదే మేడం, గా కమిషనర్ దగ్గర ఉంటారు చూడు, గా ఆంజనేయులు. ఏమని చెప్పాడు? కమిషనర్ సారు బాగా గరం అవుతుండు అని చెప్పిండు. నగరవాసుల్ని కలవరపెడుతున్న వరుస హత్యలు, పోలీసుల చేతకానితనమంటూ ప్రజల ధ్వజం. నగరంలో 3 రోజులుగా వరుసగా కొత్తగా పెళ్లైన వారిలో అబ్బాయిలు మాత్రమే చనిపోతుండడం, అమ్మాయిల ఆచూకీ తెలియకపోవడం మిస్టరీగా ఉంది. ఆడపిల్లల్ని బయటికి పంపించడమే భయంగా ఉందని ప్రజలు కంగారు పడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో మాధవి. చూసిర్రా మేడం, గోరంతా జరిగితే దాన్ని కొండంత చేసి చెప్తారు. అరే జర్రంతా ప్లేట్తో ఇట్లా కోసుకుంటే గొడ్డలతో నరికినంత హల్చల్ చేస్తారు. లేదు సీను, ఇది అలా కాదు. మ్యాటర్ చాలా సీరియస్. పోలీసులు 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 ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, పోలీసులు 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 ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, పోలీసులు 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 ఇన్స్పెక్టర్ కిరణ్, పోలీసులు. అరే ఏంది బాయ్ ఇదంతా? మొత్తం కట్టకట్టుకొని చొల్లి పెడుతురు. ఏం కావాలి? నా పేరు యాదగిరి, ఈ ఏరియా కార్పొరేటర్నే. మీ మేడంతో మాట్లాడాలి. ఏంటి? మీకు జనాల ప్రాణాలంటే చాలా చులకనైపోయినట్టున్నది. అక్కడ అంత జరుగుతా ఉన్నా మీరు మాత్రం ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాం. ఎవడు చెప్పిండు నీకు? నేను నీతో మాట్లాడట్లేదు. హలో, డిపార్ట్మెంట్ లో నేను కూడా ఒక్కనే. మేడం గారిని డిస్టర్బ్ చేయకు. ఏమన్నా మాట్లాడేది ఉంటే నాతో మాట్లాడు. ఇన్ని మర్డర్లు జరిగినా మీరేం చేస్తున్నారు? ఎంక్వైరీ చేస్తున్నాం కదా, తొందరలోనే కేసు ఫైల్ చేస్తాము. పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం. ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్. అరే ఆగుండి బాయ్, మీరు ఇట్లా లొల్లి చేసాక సంపినోడు మీ కళ్ళ ముంగడికి వస్తాడా? అంటే జనం బాధలు మీకు పట్టవా? మర్డర్ చేసేవాళ్ళు మీకు ఎంత ఇచ్చారంటే? కోట్లు కోట్లు ఇచ్చిర్రు. మళ్ళా గవి లెక్క పెట్టని ఇంకే మేము 4 సరిపోతలేం. నీ దగ్గర 4 పంపి రాదు, లెక్క పెడతారు. ఏం మాట్లాడుతున్నావా? సీను నువ్వుండు. చూడండి కార్పొరేటర్ గారు, మీ బాధ నాకు అర్థమైంది. మేము దర్యాప్తు చేస్తున్నాం. తొందరలోనే దోషులను పట్టుకుంటాం. ఇంకెప్పుడు మరో 10 మంది బూడిదయ్యాక పట్టుకుంటారా? చెప్పండి ఇప్పుడు. లేదు సార్, సాధ్యమైనంత తొందరలోనే పట్టుకుంటాం. దయచేసి మీరు వెళ్ళండి. మమ్మల్ని బయటికి పంపించేసి మీరు టీలు తాగుతూ హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటారు కదా, అంతే కదా? మీ సంగతి మాకు తెలియదా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,